నమస్తే, నేను మీ కస్తూరి. ఈ రోజు మనం పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామంలో అయితే ఉన్నామండి. రాతన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఈ గ్రామానికి సంబంధించి మరికొన్ని విషయాలు అయితే మనతో ఆయనతో అయితే మనం అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాము. సార్ నమస్తే. సార్ మీ పేరు? సార్ నా పేరు రామంజలమ్మ. సార్ మీరు ఏం చేస్తుంటారు? సార్ మీ అమ్మాయి పని చేస్తుంటారు. ఈ వర్క్ బాగా జరుగుతుంది సార్. ఓకే సార్, మీ ఊర్లో అభివృద్ధి కావచ్చు ఏదైనా కూడా ఎందుకు సార్ ఇంకా ఇంప్రూవ్ కాలేదు? ఇంప్రూవ్ కాదంటే అమ్మా, ఇక్కడ చెరువుకి నీళ్లు వచ్చి ఇల్లు అయిపోతున్నాయి, ఇల్లు అయిపోయినాయి. పైన పంటలు అదే కంది పంట, టమాటా, పత్తి, శనగ ఇవి బాగా వేస్తారు ఈ గ్రామంలో. పంటలు బాగా వస్తాయి, బీడు భూములు లాంటి అవన్నీ లేవు. ఇప్పుడు మీ గ్రామంలో ఏదైనా అభివృద్ధి కావాలంటే మీకు ఏం కోరుకుంటారు సార్? ఏమి మీ ఊరికి సంబంధించి ఇంకా మీకు ఏమి అభివృద్ధి కావాలి? మా చెరువు నీళ్లు ఎక్కువ చెరువు ఉంటే మాకు కొంచెం నీళ్ళు అని ఆహారం అని బాగుంటుంది. చెరువు ఆనందం ఉంటే మేము ఆనందం. అట్లా పొలాలు పంటలు అన్ని బాగా ఇబ్బంది ఏం లేదు. మీ ఊరికి ఏమైనా ప్రాజెక్ట్ లాంటివి కానీ ఇలాంటి సోలార్ కంపెనీ ఇప్పుడు ఫ్యాన్లు కావచ్చు, విండోస్ ఇవన్నీ వస్తున్నాయి కదా సార్, అలాంటివి ఏమైనా మీ ఊరికి వచ్చాయి? ఫ్యాన్లు పన్నాయి సార్. ఓకే సార్, దానికి సంబంధించి మీరు ఏమన్నా మీ ఊర్లో వాళ్ళ పొలాలు కావచ్చు అలాంటివి ఏమన్నా ఇచ్చారా? ఇప్పుడు టవర్ కి సంబంధించి టవర్లు కావచ్చు ఇలాంటివి ఏమన్నా వచ్చాయి? టవర్ వచ్చాము, టవర్లు పన్నాయి, పొలాలు వచ్చారు, టవర్లు పన్నాయి, ఫ్యాన్లు పన్నాయి. మా గ్రామంలోన కాలు వస్తే కొంచెం బాగుంటుంది. ఒక కాలు వచ్చామంటే మా పొలాలకి సస్యశ్యామలుగా మండించుకుంటామని మేము కోరుకున్నాను.